హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మనకు 10 lakhs per annum జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఓకేనా, సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగంతో జాబ్ రావాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి స్కిల్స్ని మనము ఓకేనా నేర్చుకోవాలి, ఎటువంటి జాబ్ రోల్లో మనం వర్క్ చేయాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తున్నాను. టు ల్యాండ్ 10 lakhs per annum జాబ్ యూజింగ్ ఎస్క్యూఎల్, వి కాంట్ జస్ట్ ఓకేనా స్టాప్ టు రైటింగ్ బేసిక్ క్వైరీస్. ఈ క్వైరీస్ రాయడం అనేటువంటిది ఆపేయడం ఒక్కదాంతోటే కాదు. బేసిక్ క్వైరీస్ అనేటువంటివి రాయడము ఆపేస్తే అండ్ ఏదో సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది నేర్చుకుంటేనే సరిపోదు. ఇంకా ఏం చేయాలి, ఎటువంటి ఓకేనా రోల్స్ మనం ప్లే చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడైతే నేను డిస్కస్ చేస్తాను. అంటే ద ప్రొఫెషనల్స్ హూ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆప్టిమైజ్ స్లో డేటాబేసెస్ అండ్ హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సో ఇటువంటి వాటి మీద వర్క్ చేయాలి. ఓకేనా, కంపెనీస్ పేయింగ్ ప్రీమియం సాలరీస్ టు ప్రొఫెషనల్స్. ఓకేనా, ప్రొఫెషనల్స్ హూ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్, ఆప్టిమైజ్ స్లో డేటాబేసెస్ అండ్ హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సో ఈ ఏరియాస్లో వర్క్ చేస్తే యూ విల్ గెట్ 10 lakhs per annum. అండ్ ద టార్గెట్ ద హై పేయింగ్ రోల్స్. సో నీ టార్గెట్ అనేటువంటిది ఏ రోల్స్ మీద ఉండాలి అంటే డేటా ఇంజనీర్ అండ్ డేటా ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే బిల్డింగ్ డేటా పైప్ లైన్స్. అంటే దట్ మీన్స్ వాట్ డేటా పైప్ లైన్స్ మీన్స్ వాట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్వైరీ యూజ్ చేసిన ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ఆ రిజల్ట్ని ఇంకొక క్వైరీకి ఇన్పుట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ వచ్చినటువంటి ఈ రిజల్ట్ను నెక్స్ట్ దానికి ఇన్పుట్ అండ్ గెట్ ఓకేనా ఆప్టిమల్ సొల్యూషన్. సో దాన్ని మనం డేటా ఇంజనీర్ రోల్గా మనం డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఇట్లా నీకు ఇటువంటి రోల్స్ను ప్లే చేసే వాళ్ళకు 10 lakhs per annum అనేటువంటిది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జాబ్ రోల్ ఈజ్ డేటా అనలిస్ట్ ఆర్ లేదంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అండ్ ట్యూనింగ్ ద డేటా ఇంటూ బిజినెస్ ఇన్సైట్స్. సో ట్యూనింగ్ ద డేటాను ట్యూన్ చేసుకోవడం, డేటాను క్లీన్ చేసుకోవడం, ఓకేనా, ఆప్టిమైజింగ్ ద డేటా. సో ఇటువంటి ఆపరేషన్స్ చేసిన ఇటువంటి జాబ్ రోల్స్ చేసినా కూడా నీకు ఏమవుతుందండి అంటే 10 lakhs per annum అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఈజ్ ఓకేనా మేనేజ్ అండ్ ఆప్టిమైజింగ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఒక డేటాబేస్ డిజైన్ చేయాలి అన్న, డేటాబేస్ లో ఆ స్కీమా అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా అండ్ కన్స్ట్రెయింట్స్ ను ఓకేనా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ జాబ్ రోల్ కూడా నీకు ఏమైతుందండి అంటే 10 lakhs per annum అనేటువంటిది ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్. ఇవన్నీ ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతున్నాయి అంటే ఎస్క్యూఎల్ లో నేర్చుకున్న వాళ్ళకే ఇదంతా పాసిబుల్ అవుతుంది. అంటే వన్స్ ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకుంటే ఓకేనా యూ విల్ గెట్ 10 lakhs per annum. ఎప్పుడు అది కూడా మళ్ళీ దీంట్లో ఎస్క్యూఎల్ నేర్చుకోవడం అంటే నాట్ ఓన్లీ ఓకేనా క్రియేటింగ్ టేబుల్స్, not only inserting data into tables, not only selecting data from tables, and also play these roles like a data engineer role and data analyst role or ledante business intelligence analyst and next database administrator and next backend engineer. If you play these roles you will get 10 lakhs per annum అని చెప్తున్నాం. And next to move from basic to expert skills. నువ్వు ఇక్కడ బేసిక్ లెవెల్లో ఉంటే నీకు
ఓకేనా 2-3 lakhs per annum అనేటువంటిది ఉంటుంది. సో దాని నుంచి నువ్వు ఎక్కడికి మూవ్ కావాలి, ఎక్స్పర్ట్ గా మూవ్ కావాలి అంటే నువ్వేం చేయాలి అంటే క్వైరీ ఆప్టిమైజేషన్ మీద యూ నీడ్ టు వర్క్అవుట్ అండ్ నెక్స్ట్ డేటాబేస్ డిజైన్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్ అండ్ విండో ఫంక్షన్స్ వీటి మీద నీకు ఓకేనా స్ట్రాంగ్ స్కిల్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ. అంటే దట్ మీన్స్ ఓకేనా ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ విన యు విల్ గెట్ థరోలీ. అండ్ తర్వాత నెక్స్ట్ బిల్డ్ ఏ ప్రూఫ్ ఆఫ్ వర్క్ పోర్ట్ఫోలియో. అంటే దట్ మీన్స్ ఇప్పటి వరకు నువ్వు నేర్చుకునేటో నీ దగ్గర స్కిల్ అనేటువంటిది ఉంటుంది అండ్ దాన్ని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి. నీకు వర్క్ వచ్చు, ప్రూఫ్ ఆఫ్ వర్క్ మీన్స్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ స్కిల్ ఇన్ రియల్ టైమ్. సో దానికోసం ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఫైండ్ సమ్ రియల్ డేటా. అంటే ఇట్ మే బి ఏ ఓకేనా కస్టమర్ రిలేటెడ్ డేటా అనేటువంటి తీసుకొని దాంట్లో హ్యూజ్ సెట్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని తీసుకొని దాని మీద సమ్ ఓకేనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి అండ్ రైట్ సమ్ కాంప్లెక్స్ కోడ్. సో అప్పుడే నీకు వర్క్ వచ్చి అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ పేర్ ఎస్క్యూఎల్ విత్ ఏ కాంప్లిమెంటరీ టెక్ స్టాక్ అండ్ సమ్ ఏమని చెప్తున్నాం, ఎస్క్యూఎల్ ఈజ్ యువర్ ఫౌండేషన్ బట్ కంబైనింగ్ ఇట్ విత్ వన్ ఆర్ టూల్స్. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్, దాంతో పాటు కొన్ని టూల్స్ కూడా నేర్చుకోవాలి. ఎస్క్యూఎల్ ఓకేనా కాంబినేషన్ ఏదైతే ఉందో అటువంటి టూల్స్ అనేటువంటి వాటిని నేర్చుకోవాలి. ఫర్ దట్ పర్పస్ ఇక్కడ ఫర్ అనలిటిక్స్ పర్పస్ ఎస్క్యూఎల్ ప్లస్ పైథాన్ ప్లస్ పవర్ బిఐ, ట్యాబ్లూ. సో ఇట్లా నీకు ఎస్క్యూఎల్ తో పాటు ఈ కాంబినేషన్ అనేటువంటిది ఉంటే యూ విల్ గెట్ డైరెక్ట్లీ నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ కాంబినేషన్ తోటి నీకు స్కిల్ ఉంది. ఇఫ్ యూ ప్రూవ్ ఓకేనా దట్ స్కిల్ ఇన్ రియల్ టైమ్ యూ విల్ గెట్ 10 lakhs per annum. అండ్ ఆల్సో ఎస్క్యూఎల్ ప్లస్ పైథాన్ ప్లస్ క్లౌడ్ ప్లస్ స్పార్క్ అనేటువంటిది ఓకేనా క్లౌడ్ అజూర్స్ అనేటువంటిది ఉన్నది అనుకో, యూ విల్ గెట్ 10 lakhs per annum అని చెప్తున్నాం. అండ్ వన్ మోర్ కాంబినేషన్ ఎస్క్యూఎల్ ప్లస్ జావా ప్లస్ నోట్ జేఎస్ ఆర్ లేదంటే నో ఎస్క్యూఎల్. సో ఈ కాంబినేషన్ ఉన్నా కూడా యూ విల్ గెట్ 10 lakhs డైరెక్ట్లీ అని చెప్తున్నాం. సో ఇది వెరీ రేర్ కాంబినేషన్ అండ్ వెరీ ఓకేనా ఏమని చెప్తున్నాం మోస్ట్ ట్రెండింగ్ ఆర్ ఇంకేమని చెప్తున్నామండి అంటే రిక్వైర్డ్ కాంబినేషన్స్ ఇవన్నీ. అండ్ కంపెనీస్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏంటండి కాంబినేషన్ అండ్ ఎస్క్యూఎల్ విత్ పైథాన్, ఎస్క్యూఎల్ విత్ జావా. సో దిస్ ఈజ్ అమేజింగ్ ఓకేనా ప్రొఫైల్. సో ఇటువంటి ప్రొఫైల్ను నీవు ఒక్కసారి అప్లోడ్ చేసినావు అంటే యూ విల్ గెట్ మ్యాక్సిమం కాల్స్ అండ్ నెక్స్ట్ సో యూ విల్ గెట్ మ్యాక్సిమమ్ సాలరీ అని చెప్తున్నాం. మరి ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఓకేనా ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఓకేనా లైఫ్. సో ఇటువంటి కోర్స్ నువ్వు ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నావు అండి అంటే సో ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది బిగినర్స్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును. సో దిస్ కోర్స్ అవైలబుల్ ఇన్ pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్లో. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ కోర్స్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ కోర్సు డీటెయిల్స్ కావచ్చు అండ్ కోర్సు సిలబస్ కావచ్చు. సో హియర్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ అయితే మనం 20 చాప్టర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్క్యూఎల్ రిలేటెడ్ 12 చాప్టర్స్ అండ్ నెక్స్ట్ పిఎల్ఎస్క్యూఎల్ రిలేటెడ్ ఒక 8 చాప్టర్స్, టోటల్గా 20 చాప్టర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటిని ఒక్కసారి మీరు ఎక్స్పాండ్ చేసి చూడండి. ఇక్కడ ఉండేటువంటి సిలబస్ను హౌ మచ్ వీఆర్ ప్రొవైడింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో మరి ఈ కోర్స్ అనేటువంటిది ఇందాకనే నేను చెప్పిన ఎస్క్యూఎల్ విత్ ఓకేనా పైథాన్ కానీ, ఎస్క్యూఎల్ విత్ జావా కానీ, ఎస్క్యూఎల్ విత్ డెవలప్స్ డెవలపర్స్, డేటా సైన్స్ డెవలపర్స్, ఇట్లా ఓకేనా ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ రోల్ వాళ్ళు ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. వన్స్ ఈ కాంబినేషన్ ఉంది అంటే యువర్ ప్రొఫైల్ ఓకేనా బికమ్స్ మోర్ స్ట్రాంగర్ దెన్ అదర్ థింగ్స్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.